అందరికీ నమస్కారం అండి. ఇంత క్రితం వీడియోలో మీరు చూసుంటారు 8 అడుగుల పొట్లకాయ. 8 అడుగుల పొట్లకాయలు పెంచడానికి రైతు ఒక ప్రణాళికతో ప్రారంభించి చాలా సిస్టమేటిక్గా చేస్తున్నారు. ఇది మల్టీ క్రాపింగ్. పైన పందిరి వేసి పొట్లకాయ ఎక్కడానికి పాకడానికి పందిరి అల్లి కింద పక్కన ఖాళీ స్థలంలో చిన్న మొక్కలు అంటే వేరే మొక్కలు మల్టీ క్రాపింగ్ లాగా టమోటా కానీ మిర్చి కానీ ఇటువంటి వేసి మల్టీ క్రాపింగ్ లాగా చేయడం కోసం. అంటే స్థలము ఏ రకమైన స్థలం కూడా వృధా కాకుండా పైన పందిరి మీద పొట్లకాయ ఉంటుంది, కింద స్థలంలో వేరే పంట ఉంటుంది, టమోటా కానీ మిర్చి కానీ ఉంటుంది. దీనికి ఖాళీ స్థలం రెడీ చేసి ఉంచారు. ఇరు పక్కన మనకి పాలిథిన్ కప్పిన కవర్లు కనిపిస్తున్నాయి చూడండి. పొట్ల పాదులు ఈ పాలిథిన్ కవర్ కింద పెట్టారు. ముందుగా మధ్యలో నుంచి హోల్ చేసి పైకి ఎక్కించారు. ఆ పందిరి ఎక్కిన తర్వాత ఈ పొట్ల పాదుల లైన్లోనే మనకి డ్రిప్ లైన్లు కూడా కనపడతాయి. గమనించినట్టే ఈ డ్రిప్ లైన్లోంచి వాటర్ ఇవ్వడానికే కాకుండా లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వడం కోసం రెండింటికి వాడతారు. ఇంతకు విషయం ఏమిటంటే లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఈయన స్వయంగా తయారు చేసుకుంటారు. జీవామృతం అనేది ఈ పొలంలోనే తయారు చేసేసి టైం టు టైం 15 డేస్కు లేకపోతే 20 డేస్కు ఒకసారి అవసరం అనిపించినప్పుడు ఇస్తూ ఉంటామని చెప్పన్నారు రైతు. అలాగే పొట్లకాయలు వంకర పోకుండా పొడవుగా తిన్నగా స్ట్రైట్గా రావాలని చెప్పంటే అక్కడ చిన్న రాయిని వేడవాడి కట్టాల్సి ఉంటుంది. అలా ప్రతిసారి రోజు పొలం తిరుగుతూ ఎక్కడ అవసరమైతే అక్కడ చిన్న రాయిలు వేలాడగట్టడం వల్ల ఇలా పొడవుగా సాగుతాయని చెప్పారు. ఇంకా పెస్ట్ ఆశించడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా పండుటీగ చాలా ప్రమాదకరమైందని దీన్ని నివారించడం కోసం మధ్యలో ట్రాప్స్ వేలాడి కట్టామని, ఆ ట్రాప్స్ లోపల ద్రాక్షారసంతో నింపడం వల్ల ఆ ద్రాక్షారసం వల్ల పులిసిన వాసనకి పండు వాసనకి ఈ ఈగలు వచ్చేసి ఆకర్షింపబడి అందులో ఒక ట్రాప్ అయిపోతాయి. కాబట్టి ఈ రకంగా నేను నివారణ చేస్తున్నానని చెప్పి అంటున్నారు. ఈ విషయాలు తెలుసుకోవడం కోసం ఎంత పొడవైనటువంటి పొట్లకైనా చూడటం కోసం కొంతమంది ఎక్స్పర్ట్స్ రావడం జరిగింది. వారందరికీ కూడా వివరంగా ఒక్కొక్క పని ఎలా చేశాను, ఏమి జాగ్రత్తలు తీసుకున్నాను, డ్రిప్ ఎలా ఇస్తున్నాను, పందిరి ఎంత ఎత్తేసాను, ఈ వివరాలన్నీ కూడా డీటెయిల్గా ఆయన ఎంతో ఓపికతో చెప్పడం జరిగింది. అలాగే వారు ఏం తెలుసుకుంటున్నారు, ఏం మాట్లాడుకున్నారు అనేది కూడా ఒకసారి విందాం మనం. ఇది ఒకటి వెయిట్ ఎంత వస్తుందండి? ఒకసారి దాని పొడవు చూస్తూ వెయిట్ ఎంత ఉంటుంది అని అడుగుతున్నారు. ఒకసారి మీరు కూడా చూడండి ఎంత పొడవు ఉంది ఏమిటనేది. నేల మీద కూడా ఉంది కదా, నేల మీద ఇంకొక అడుగు ఉంది, కింద పెట్టేసేయండి. 7 ఫీట్ ఉండదు ఇది అయితే. ఈజీగా అంటే ఇంకా ఉండాలంట. ఇంకో 2 డేస్ అయితే 1 కేజీ. ఇదండి ఈ పొడవైన పొట్లకాయ గురించి నాకు తెలిసినటువంటి వివరాలు మీకు అందిస్తున్నాను. మీకు కనుక ఇంతకంటే పెద్ద పొట్లకాయలు కానీ ఇంతకంటే పొడవైన పొట్లకాయలు కానీ మీరు కనుక చూసినట్టయితే లేక పండించినట్టయితే కామెంట్స్ రూపంలో రాయండి. మీ తోట మీరు చేసే విధానం ఎలా ఉంది అనేది వీడియో తీసి అందరికీ తెలియచేద్దాం. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే, ఈ పొడవాటి పొట్లకాయలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాదు మీ అమూల్యమైన సలహాలని కామెంట్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జై హింద్.